అలాగే విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలస గ్రామంలో భూమిని వేద విద్యా ధర్మ ప్రచారం పేరిట కేటాయించారు. 15 ఎకరాల ఈ భూమిని పీఠం యాజమాన్యం డెవలప్ చేస్తోంది. ఈ భూమిని వాణిజ్యపరంగా వినియోగించుకుంటామంటూ లేఖ కూడా రాసింది. భవిష్యత్తులో బెంగళూరు, చెన్నై, కురుక్షేత్రాల్లో పీఠాలు కట్టాలని కూడా శారదా పీఠం భూమి కోసం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మదురై తదితర ప్రాంతాల్లో పీఠాలు స్థాపించే యోచనలో ఉందంట. ఇలా స్వరూపానందేంద్ర ప్లాన్లన్నీ వ్యాపార కాంక్ష లేనంటూ విశాఖలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. ఇప్పటికే స్వరూపానంద గత ప్రభుత్వ హయాంలో 100 ఎకరాల భూమిని, 100 కోట్ల రూపాయల భూమిని ఆయనకు దారాదత్తం చేయడం జరిగింది ప్రభుత్వాలు. ఇప్పుడు అవి వాణిజ్యపరంగా కూడా వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఏమంటారు? ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాన్ని, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తన చేతిలో పెట్టుకొని ఆట ఆడినటువంటి స్వరూపానందకి సంబంధించినటువంటి అనేక లీలలు బయటకు వస్తుంటే అందులో ప్రధానంగా బయటకు వస్తున్నటువంటిది భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలు. భూమిని కొట్టివేయటానికి, అదే సందర్భంలో వివిధ వివాదాలకు సంబంధించినటువంటి భూమి విషయంలో తలదూర్చి సెటిల్మెంట్ చేసి భూమిని కొట్టేయటానికి స్వరూపానంద సిద్ధహస్తుడంటూ ఒక అంశం అయితే రాజకీయపరమైన చర్చలోకి ప్రధానంగా వచ్చినటువంటి విషయం గమనించాలి. అయితే ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇచ్చినటువంటి 2 ఎకరాల భూమిని వాణిజ్యపరమైనటువంటి అవసరాలకి కూడా వాడుకుంటామంటూ అనుమతి కోసం అప్లై చేసినటువంటి స్వరూపానంద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు భూములకు సంబంధించి ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 15 ఎకరాలని ఏదైతే వేద పాఠశాల కోసం కేటాయింపు తీసుకుని దాన్ని దాంట్లో కమర్షియల్ వాడకానికి కావాలి అంటూ ఒక లేఖ ఆల్రెడీ ఒక అనుమతి కోసం అప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది. అది రాష్ట్ర కేబినెట్ సమావేశం, అంటే రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదించాల్సినప్పటికీ అది అప్పటికే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అది ఆగిపోయింది. కానీ అది అంతటితోటే ఆగకుండా సాక్షాత్తు అంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలకి సంబంధించినటువంటి తిరుమలలో కట్టినటువంటి కబ్జా భవనాలు కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. అక్కడ కేటాయించినటువంటి ఏదైతే ప్రధానంగా మఠానికి కేటాయించినటువంటి స్థలం కాకుండా పక్కనున్నటువంటి 5,000 గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేసి ఆ నిర్మాణాలని రెగ్యులరైజ్ చేయమంటూ క్యాబినెట్కి దరఖాస్తు చేసినటువంటి పరిస్థితి చూస్తుంటే సాక్షాత్తు తిరుమలలోనే కబ్జా అయినటువంటి ఈ భూభాగవతానికి కారణమైనటువంటి స్వరూపానంద, ఆ శారదాపీఠానికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా చర్చలోకి వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ అంశాలు అయితే తీవ్రంగానే పరిగణించాల్సినటువంటి ఈ అంశాలుగానే చెప్పక తప్పదు సుజాత. ఒక పక్కన ఏదైతే ఈ ప్రధానమైనటువంటి అంశం అంటే ముఖ్యంగా స్వరూపానందకి సంబంధించినటువంటి పీఠానికి ఇచ్చినటువంటి 2 ఎకరాలు, ఆ పక్కన 5,000 గజాల్లో చేసినటువంటి కబ్జా, తిరుమలలో చిన్న ఇటుక పైకి వెళ్ళాలన్నా, ఇసుక పైకి వెళ్ళాలన్నా, సిమెంట్ పైకి వెళ్ళాలన్నా, కాంక్రీట్ పైకి వెళ్ళాలన్నా, అంటే అలిపిరి టోల్గేట్ దగ్గర జరిగేటటువంటి చెక్కు, అలిపిరి టోల్గేట్ దగ్గర జరిగేటటువంటి అనుమతుల అంశం ఇప్పుడు ఏమైంది అనేది ప్రధానంగా ప్రశ్నార్థకమవుతోంది. తిరుమలలో టీటీడీ పూర్తి అనుమతులతో ఉన్నటువంటి భవనాలకి మాత్రమే ఈ భవన నిర్మాణ సామాగ్రిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ దీన్ని ఆచరణలో మాత్రం పూర్తిగా అందుకు విరుద్ధంగా టీటీడీ ప్రవర్తించడం మాత్రం ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి వస్తుంది. మొత్తం మీద ఒక పెద్ద భూ కబ్జాకి కేంద్రంగా మారినటువంటి శారదాపీఠానికి సంబంధించిన అంశం ఇప్పుడు రాజకీయపరమైనటువంటిది. అదే సందర్భంలో ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆధ్యాత్మికవేత్తలు కూడా ప్రధాన చర్చనీయంగా అంశంగా మారినటువంటి విషయం గమనించాలి సుజాత. రైట్, థ్యాంక్ యూ అరవింద్.